శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఏవేవి డెవలప్‌మెంట్స్ అవుతున్నాయి సార్ అక్కడ ఏంటంటే ఇప్పుడు గచ్చిబౌలి సరౌండింగ్స్ అంతా కూడా మనకి ల్యాండ్ అయిపోయింది. చాలా ఐటీ కంపెనీస్ వచ్చాయి కాబట్టి కాస్ట్లీ కూడా అయింది కాబట్టి నెక్స్ట్ పక్కనున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్‌లో ఇప్పుడేంటంటే ఫ్యూచర్ సిటీ ఇవ్వడం. నెక్స్ట్ ఏంటంటే షాద్ నగర్ దగ్గర, షాబాద్ దగ్గర చందన్‌వల్లి హైదరాబాద్ అని చెప్పి అక్కడ ఒక ఎస్‌ఇజెడ్ ఉంది. అక్కడ కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ జడ్చర్ల సైడ్ కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి. నెక్స్ట్ మహేశ్వరం దగ్గర కూడా ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ, ఫ్యూచర్ సిటీయే తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 30,000 ఎకర్స్ అండి ఫ్యూచర్ సిటీ. అవును సార్. చాలా పెద్దదన్నమాట. ఇది ఇండియాలో చూసుకుంటే ఇండియాలో టాప్ 3లో ఉండొచ్చు అనమాట మన ఫ్యూచర్ సిటీ. ఓకే సార్. అంటే ఇండియాతోనే కాంపిటీషన్ కాదు, నెక్స్ట్ ఒక చైనాలో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇవన్నీ అయ్యాయో అవును మన సార్. ఫ్యూచర్ సిటీలో కూడా సేమ్ అలాగే ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే. అది కూడా మనకి ల్యాండ్ అనేది చాలా అవైలబిలిటీ ఉండవు, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా కంపెనీస్ వచ్చినా కానీ వాళ్ళకి ఫస్ట్ ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మంచి గవర్నమెంట్ కావాలి, తక్కువలో చేసే పబ్లిక్ కూడా కావాలి. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే. మెట్రో సిటీ సరౌండింగ్స్లో ల్యాండ్ అంటే వాళ్ళకి రేపు పొద్దున్న ల్యాండే బిజినెస్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ ల్యాండ్ అనేది చాలా వాళ్ళకి అప్రిషియేషన్ ఇస్తుంది కదా అవును మీరు సార్. తీసుకుంటే కనుక. ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. అది కూడా మనకి ఎయిర్పోర్ట్ పక్కన ఉండడం వల్ల కార్గోకి ప్రాబ్లం లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా మనకి ఇప్పుడు ఫాక్స్కాన్ అనేది కూడా వస్తుంది కదా, అవును సార్. అలాగే రా మెటీరియల్ ఏదైనా తెచ్చుకోవాలన్నా మళ్ళీ గూడ్స్ ఏదైనా బయట కంట్రీస్కి లిఫ్ట్ చేయాలన్నా కూడా మీకు పార్సల్ చేయాలన్నా ఏదైనా కూడా మనకి ఎయిర్పోర్ట్ త్రూ అనేది అవుతుంది అనమాట. ఓకే. అందుకని క్వాలిటీ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఓకే. కోస్టల్ ఏరియా సైడ్లో ఏంటంటే ఎక్కువ షిప్ ద్వారా వెళ్తాయి మీకు. అవును. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి అంతా కూడా ఫ్లైట్ ద్వారా వెళ్తాయి అన్నమాట. ఓకే. ఫ్లైట్ ద్వారా వెళ్తాయి కాబట్టి ఏంటంటే కొద్దిగా క్వాలిటీ బేస్డ్ కంపెనీసే వస్తాయి అన్నమాట. ఓకే. అందుకని ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ జరుగుతుంది మీకు. నెక్స్ట్ అంతా హార్డ్వేర్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఏఏలో, ఐటీలో, ఫార్మాలో ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ 10 years ఇంకోలా ఉండబోతుంది. ఓకే. కంపేర్ టు అదర్ సిటీస్ మన హైదరాబాద్కి చాలా ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అప్పుడు నిజాం గవర్నమెంట్లో మనకి దొరికింది మేజర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగిందంట. అదేంటంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయి కంపెనీస్కి అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ గురించి. ఎంప్లాయ్మెంట్ వస్తేనే మనకి ట్యాక్సెస్ వస్తాయి, అప్రిషియేషన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు మనీ అంతా కూడా ఫ్లో అవి సిటీలో అన్ని బిజినెస్లు జరుగుతాయి అన్నమాట. ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నీ కూడా. మీకు ఒకరికి జాబ్ వస్తే వాళ్ళు హోటల్కి వెళ్తారు, హోటల్లో 10 మంది ఉంటారు, అదొక సెక్టర్ నడుస్తుంది. ఒకటి కార్ కొంటారు, బైక్ కొంటారు, ఒక అపార్ట్మెంట్ కొంటారు, అపార్ట్మెంట్లో ఒక 20-30 సెక్టర్లు ఉంటారు. పెయింటర్ దగ్గర నుంచి మనం తీసుకొని మేస్త్రి దగ్గర నుంచి మళ్ళీ పెయింటింగ్ కంపెనీలు ఉన్నాయి, మేస్త్రి కంపెనీలు ఉన్నాయి, యూపీవీసీ కంపెనీలు ఉంటాయి, సిమెంట్ కంపెనీలు ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ప్లంబింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, అన్ని సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. అంతా ఒక సెక్టర్ అనేది నడుస్తుంది అనమాట. అలాగా ఒక lakhs ఎంప్లాయ్మెంట్, thousands ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగితే సెక్టర్ అనేది ముందుకెళ్తుంటారు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన హైదరాబాద్ పక్కగా వస్తుంది. ఆల్రెడీ ఇంత సిటీ చూసిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళరండి. ఇప్పుడు హైదరాబాదు 5 రోజుల గురించి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే సరదాగా సిటీకి వచ్చిన వాళ్ళు చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చుట్టాలు ఎవరైనా వస్తే కనుక చూసి హైదరాబాద్ వచ్చి వాళ్ళు లైఫ్ లాంగ్ అంతా ఇక్కడే ఉండి ఇక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చాలా మా రిలేటివ్సే ఉన్నారు సార్. అలాగే మీకు ఒక కంపెనీ కూడా వస్తాయి హైదరాబాద్ చూసి, ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఐటీ ఎయిర్పోర్ట్, మన అవుటర్ రింగ్ రోడ్ చూసిన ఎవరో వెనక్కి వెళ్ళరండి. అవును సార్. ఇప్పుడు వేరే సిటీస్లో ఏంటంటే వాళ్ళు వస్తారు చూస్తారు, వాళ్ళు వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఇన్ఫ్రా లేదు కాబట్టి. అవును. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇన్ఫ్రా ఉన్న దగ్గర ఎవరు బ్యాక్ స్టెప్ అనేది వేరు కంపెనీ వాళ్ళు. అందుకని మనకు డావోస్లో కూడా వచ్చిన 1,80,000 crores ఇన్వెస్ట్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 50 to 80% గ్యారంటీ కన్వర్ట్ అవుతాయి అవి. అందుకని చెప్పి నెక్స్ట్ హైదరాబాద్కి 10 years టోకా లేదు. అది కాక ముందు జరిగిన అగ్రిమెంట్స్, ముందు జరిగిన ఎంఓయూస్, ముందు జరిగిన కంపెనీస్ కూడా చాలా పైప్ లైన్లో ఉన్నాయి కాబట్టి గ్యారంటీకి 10 years అనేది హ్యూజ్ మార్కెట్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కూడా అవుటర్ రింగ్ రోడ్ బయటే ల్యాండ్ అలర్ట్ చేస్తున్నారు కానీ అవుటర్ లాన్ అయితే అలర్ట్ చేయట్లేదు కదా. లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ అంతా బయటే జరుగుతుంది. ఓకే, బయట జరుగుతుంది. బయటే తక్కువ, మనం కొనుక్కోవాలన్నా బయటే కొద్దిగా తక్కువ ఉంది. ఎయిర్పోర్ట్ కూడా బయటే ఉంది, ఓఆర్ఆర్కి టచ్ అయ్యి ఉంది. ఐటీ కూడా ఓఆర్ఆర్ కనెక్టివిటీ అయ్యి ఉంది.
అప్పుడు ఏంటంటే బయటే మార్కెట్ ఉంటుంది, ఇంకా లాన్ అనేది ఉండదు. లాన్ బయటే మార్కెట్ ఉండి లోన్ ఎందుకు మనం ఆలోచించాలి, అదేదో పర్చేస్ చేసేది బయటే చేయొచ్చు కదా. బయటే చేసుకుంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది మీకు. ఓకే సార్. లాన్ ఒక 100 గజాలు వచ్చేది బయట 1000 గజాలు వస్తుంది, లేదా 800 గజాలు వస్తుంది, లేదా 600 గజాలు వస్తుంది. ఓకే. రేపు పొద్దున్న అపార్ట్మెంట్ చేసుకోవాలంటే మినిమం 600 గజాలు ఉండాలి కంపల్సరీ సార్. అంటే 540 550 అబవ్ ఉండాలండి. 5 ఫ్లోర్స్ కావాలనుకుంటే కనుక ఓకే. అమ్మ ఒక 700 800 గజాలు తీసుకున్నా రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే గ్యారంటీగా అప్రిషియేషన్ వస్తుంది. ఓకే. లేదంటే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంచుకోండి, అపార్ట్మెంట్లో వచ్చే చోట గ్యారంటీ ప్లాట్ కూడా 50,000 అవుతుంది రేపు పొద్దున్న. అవును. ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో గ్యారంటీగా అది అమ్మేసుకున్నా, మీరు మిగతాది ఎఫ్డి చేసుకున్నా ఏది చేసుకున్నా మీకు అది ఎసెట్ కింద ఉంటుంది గ్యారంటీగా. ఓకే. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎటువైపు నుంచి చూసుకున్నా ఒక సేఫ్ సైడ్ అనేది ఉండాలి, అంతేనా సార్? అంతే కదండి మరి. అవును. ఇప్పుడున్న జాబ్స్ ఒకప్పుడంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి. అవును. వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్లో ఏంటంటే 60 ఇయర్స్ వరకు డాకా లేదు, మనకేం జరిగినా మన ఇంట్లో వాళ్ళకి జాబ్ ఇస్తారు. ప్రైవేట్ జాబ్స్లో ఉండదు కదా. మీరు ఎక్కువ శాలరీ ఉంటుంది, సేఫ్టీ తక్కువ ఉంటుంది, జాబ్ సేఫ్టీ తక్కువ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడే మనం కొద్దిగా జాగ్రత్త పడితే ఆ సేఫ్టీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ జాబ్లో మీరు ఒక 35 ఇయర్స్ వర్క్ చేస్తే ప్రైవేట్ సెక్టర్లో 20 ఇయర్స్ వర్క్ చేయగలరు. ఓకే. జనరల్గా ఒక 25 జాయిన్ అయ్యారు అనుకుంటే ఒక 45 వరకు లెక్కేసుకోవాలి. అప్పుడు మీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మీరు చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఇది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇది కానీ గ్రోత్ కానీ, లేకపోతే అది డిమాండ్ ఉండకపోవచ్చు. ఓకే. ఓకే. అంతలోపు మీకు 20 ఇయర్స్ టైమే ఉంటుంది. ఆ 20 ఇయర్స్లో మీరు ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేస్తే అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే రెంట్ ఇంట్లో ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది ఇక్కడ పేషెన్స్ ఉండాలి మనకి. ముందే మీరు ఈఎంఐ లాక్ చేసుకొని పెట్టేసి ఆ 20 ఇయర్స్ మీరు చేసే క్రీమ్ ఏదైతే 20 ఇయర్స్ 25 ఇయర్స్ వర్కింగ్ పీరియడ్ ఉంటుందో దాన్ని అంతా బ్యాంకర్ కప్ చెప్పారనుకోండి, లాస్ట్లో ఫ్లాట్ మిగులుతుంది మీకు. అంతే. ఒకవైపు మెంటల్ టెన్షన్ కూడా మనం ఫేస్ చేయాలి. మెంటల్ టెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్లో ఒక ఫ్లాట్ మిగులుతుంది, దానివల్ల మీకు రెంట్ ఒకటే సేవ్ అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మీ పిల్లలు కూడా అది సరిపోద్దా లేదో కూడా నేను చెప్పలేను అప్పటికి. ఓకే. మీరు 2 బెడ్రూమా 3 బెడ్రూమా తీసుకుంటారు. అప్పటికి అది మీకు చెప్పే కదా ఇందాక, ఆల్రెడీ పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయిపోతే మీకు అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ అవ్వదు. ఒకసారి లేదు అపార్ట్మెంట్కి. అప్పుడు ఏం చేస్తాం మనం, మళ్ళీ ఇంకో అపార్ట్మెంట్ తీసుకోవాలి, అంటే జీవితాంతం లోన్లు కట్టడానికి ఉండాలి. అదే మీరు ఏదో రెంట్ పోతే పోయిందని చెప్పి మీకు నచ్చిన చోట ఉండి గ్రోత్ కూడా మీకు చెప్పే కదా నేను. ఆల్రెడీ మీరు ఓన్ హౌస్ కొనుక్కుంటే కొద్ది దూరంగా జాబ్ వచ్చి పక్క ఊర్లో వచ్చేటప్పుడు మనం వెళ్ళాం. అవును సార్. 80% మంది వెళ్ళరు. అవును. ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు కదా. ఎందుకంటే మనకు సొంత ఇల్లు ఉంది కదా, ఇప్పుడు ఏం వెళ్తాంలే అని చెప్పి ధీమా వచ్చేస్తుంది. అందులో వీళ్ళు సక్సెస్ అనేది పోతుంది. 80% 70% మందికి అదే జరుగుతుంది ఇప్పుడు. అదే రెంటింట్లో ఉంటే ప్యాక్ ద బ్యాగ్స్ అని చెప్పి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒక పిలుస్తారు ఒక వ్యాన్ని, ప్యాకర్స్ అండ్ మూవ్స్ అని పిలిచేసి మళ్ళీ ఇంకో ఇంట్లోకి, ఇంకా వాళ్ళకి బెటర్ కన్వీనియంట్ ఉన్న ఇంట్లో దిగుతారు. 2 బెడ్రూమ్లో దిగారు, శాలరీ పెరిగింది 3 బెడ్రూమ్లో దిగుతారు. అక్కడ కూడా మళ్ళీ గ్రోత్ వచ్చింది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఒక 5 ఇయర్స్ తర్వాత, శాలరీ మళ్ళీ పెరిగింది, ఇంకో స్టేట్ వెళ్ళాలి, వెళ్తారు. అంటే వాళ్ళ కంఫర్ట్ కి చూసుకొని అలా వెళ్ళి ఒక స్థలం ఏదైనా కొనుక్కొని మంచి స్థలం చివరాఖరికి ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా అమ్ముకున్నా వాళ్ళకి హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. సొంత ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఒకే దగ్గర ప్యాక్ అయిపోతారు, ఈ గ్రోత్ రాదు. మనం అమ్ముకుందాం అనేటప్పటికి అపార్ట్మెంట్ ఏమో 20 ఇయర్స్ తర్వాత పెద్ద అప్రిషియేషన్ ఉండదు మార్కెట్లో చూసుకుంటే కనుక. ఓన్లీ మీరు ఉండడానికి పనికి వస్తుంది, కానీ మీకు మిగతా ఖర్చులకి మీకు ఆ సొంత ఇల్లు అనేది డబ్బులు ఇవ్వదు. అప్పటికి మీకు నెలకి ఒక 50,000 కావాలి, 60,000 కావాలి, ₹1,00,000 కావాలి. ఇప్పుడే 50,000 కావాలనుకుంటుంటే అప్పుడు 20 సంవత్సరాలకి 2 లక్షలు 3 లక్షలు కావాలి. డబ్బులు ఉంటే ఎక్కడైనా బతకచ్చు. సొంత ఇల్లు అనేది మైండ్లో తీసేయండి, డబ్బులు ఉంటే ఎక్కడైనా బతకచ్చు. మీరు మనీని జనరేట్ చేసేదానికే కావాలి మనకి. ప్రెసెంట్ మన లైఫ్ అంతా లీడ్ చేస్తుంది మనీ ఒకటే. మనీ అంతా తీసుకెళ్ళి సొంత ఇల్లు బిల్డర్కి ఇచ్చేసి సొంత ఇల్లు తీసేసుకుంటే, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే మిగతా లైఫ్ అంతా కూడా ఇదైపోద్ది. అది కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మీ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ చదివిద్దాం అనుకుంటున్నారు, గ్యారంటీ జాబ్ వస్తుంది వాళ్ళకి, కానీ మీరు ఇక్కడ ఈఎంఐ కడుతున్నారు కదా, ఎక్కడ కట్టగలరు ఫీజు? అదే మీరు అద్దెల్లు అయితే మీరు 15,000 అద్దెలో ఉంటారు, మీకు ఒక 30,000 40,000 ఈఎంఐ సేవ్ అయింది. ఆ 30,000 పెట్టి పిల్లలిద్దరిని చదివించేశారు హ్యాపీగా, వాళ్ళు కొనేస్తారు పెద్ద ఇల్లు.
అవసరం విల్లా కొనేస్తారు బయట కంట్రీ వెళ్ళి. అవును సార్. లైక్ ఏంటంటే పెట్టింది ఎక్కడికి వాళ్ళని పోదు. అలా చదివించిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉంటుందో చదివించడమే కాదు, ఒక చదివించడం జరుగుతుంది, మీ సేవింగ్ జరుగుతుంది. అవును, రెండు ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇక్కడే ఎక్కువ పోతుంది. అవును, అది ఎవరికి సూటబుల్ అంటే ఆల్రెడీ ₹1,00,00,000 ఇల్లు కొంటున్నాం అనుకోండి, మనకు ఒక 5 కోట్లు ఉందనుకోండి, ఆస్తి ఉంది అనుకోండి, వాడికి సూటబుల్. ఓకే. మీ దగ్గర 10 లక్షల నుండి ₹1,00,00,000 సంపాదించడానికి సూటబుల్ కాదు అది. అవును, ఓకే. అది మీకు తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే మీ బ్యాంక్కి 80-90 లక్షలు 60 లక్షలు కడితే డబల్ కట్టాల్సి వస్తుంది. అవును సార్. ఇది 20 ఇయర్స్లో. మధ్యలో మీ దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చేసినా వెళ్ళినా కానీ ముందంతా ఎక్కువ ఇంట్రెస్టే తీసుకుంటారు వాళ్ళు. అవును, అది ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకే సూట్ అవుతుంది. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు సక్సెస్ అవుదాం, మనకి రేపొద్దున రిటైర్ ఏం లేదు, మనకి వెనకాల మన గ్యారంటీగా మనం రేపొద్దున రిటైర్మెంట్కి మనకు ఫండ్ కావాలి, పిల్లలు చదివించుకోవాలి, మన హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సెట్ అవ్వదు. ఓకే. వెనకాల ఫాదర్ ఆస్తుంది, తాతగారు ఆస్తుంది, అత్తగారు ఆస్తుంది, పర్లేదు కొనేద్దాం, ఆ జాబ్ పోయినా పర్లేదు, మనకు ఆస్తులు ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, జాబ్ కూడా గ్యారంటీగా ఉంది, పక్కకు ఉందని కొనుక్కోవచ్చు. ఆ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు అలా అంటే చేసుకోవచ్చు. 20-80 ఉంటుంది, అవును, 30-70 20-80 ఉంటుంది దీంట్లో. ఓకే. 70%కి రెంటే బెస్ట్. ఓకే. 20-30%కి ఓకే వెళ్ళొచ్చు, వెల్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు. అవును, వాళ్ళ ఐఫోన్ వాడదాం అనుకుంటే వాళ్ళ ఇష్టం. వెల్ ఆఫ్ గా ఉన్న వాళ్ళు ఏదైనా వాడతారు, ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, రోల్స్ రాయిస్ లో తిరుగుతున్నారు, ఆయన స్టేజ్కి అది తక్కువే కదా. వాళ్ళ ఆస్తులకి ఆ రోల్స్ రాయిస్ కారు వాళ్ళ పీనట్ కిందే సమానం. అవును సార్. మనలాంటి వాళ్ళు మామూలు కారు కొందాం అనుకున్నా, ఒక 20 లక్షల కారు కొందాం, మనకి ఎక్కువ అనిపిస్తుంది. అది స్టేటస్ బట్టి ఉంటుంది అనమాట. అది అందుకనే మనం దాన్ని చెప్పలేం, దీన్ని చెప్పలేం. అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎవరైతే గ్రోత్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, బయటికి వెళ్ళి కొనుక్కుంటే గ్యారంటీగా మీకు అప్రిషియేషన్ వస్తుంది. రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా, మీరు అమ్ముకున్నా, ఉంచుకున్నా, ఏదైనా కానీ ల్యాండ్ అనేది మీకు సాలిడ్ అసెట్ కింద ఉంటుంది అనమాట. ఓకే సార్. అది. అండ్ ప్రెసెంట్ కూడా మనం చూసుకుంటే కంపేర్ టు అదర్ సిటీస్లో బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది హైదరాబాద్కి. ఎందుకనంటే ఇక్కడ ఉండే మొత్తం అన్నీ చూసుకున్న, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నా కూడా అంతా ఒక సెటిల్గానే ఉంది సార్. అంటే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే వస్తున్నారండి, ఎవ్రీ ఇయర్ 5 lakh అప్రాక్సిమేట్లీ వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. నేను విన్నది కూడా 5 అంటే 7-8 lakhs వరకు ఆల్మోస్ట్ వస్తున్నారు. అంటే ముందు హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఏపీ నుంచి ఎక్కువ వచ్చేవారు, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేవారు. ఇప్పుడు చూసుకుంటే ఇండియా మొత్తం వస్తున్నారు. ఓకే. ఇండియా మొత్తంలో ప్రతి స్టేట్ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. కేరళ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి, యూపీ నుంచి, జమ్మూ నుంచి, నాగాలాండ్, మిజోరాం, తమిళనాడు, గుజరాత్, అందరూ మహారాష్ట్ర, అందరూ వస్తున్నారు. హైదరాబాద్ అనేది లైక్ అన్ని మెట్రో సిటీస్ మినీ ఇండియా కింద తయారైంది. అన్ని అందరూ వస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, బొంబాయి వెళ్ళేవారు, ఇప్పుడు ఐటీ సెక్టర్ ఢిల్లీ, బొంబాయి కంటే హైదరాబాద్ లో ఉంది. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఉంది, ఫ్లైట్ ఎక్కుతున్నారు, 3-4 వేలు టికెట్ దిగుతున్నారు, గంటలో వచ్చేస్తున్నారు. నడుచుకొని అయితే రావట్లేదు కదా, ఎయిర్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి. 1-1.5 సంపాదిస్తున్నారు. 5,000 టికెట్ ఎక్కువ కాదు, మాక్సిమం టికెట్ 5,000, 4,000, 3,000, ఆఫర్ అయితే 3,000, లేకపోతే 4-5 వేలు టికెట్ వస్తున్నారు. రెంటల్ ఏజెన్సీలు పట్టుకుంటున్నారు, రెంట్కి దిగుతున్నారు హ్యాపీగా. సిటీ నచ్చిన తర్వాత ఇద్దరు జాబ్ చేస్తే 5 ఏళ్ళ తర్వాత ఇల్లు కొనుక్కుంటున్నారు. లేదనుకోండి నా మోడల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఏదో ప్లాట్ ఏదో కొనుక్కుంటున్నారు, రెంట్ కొంటున్నారు, హ్యాపీగా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు హోమ్ టౌన్ వెళ్ళాలనుకోండి, వీకెండ్ ఎలాగో హాలిడేనే, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, డబ్బు వచ్చిన తర్వాత ఎలాగైనా వెళ్ళొచ్చు. ఓకే సార్. చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళ రేంజ్ కాదు, తక్కువే, మనం కాదని చెప్పలేం కదా, డబ్బులోనే వెళ్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిమ్మల్ని ఇలా రియల్ ఎస్టేట్ గురించి కాంటాక్ట్ అవ్వాలన్నా, ఎవరైనా రావాలనుకున్నా వాళ్ళకి ఏదైనా యాక్సెస్ ఉందా సార్? ఉందండి, నన్ను పర్సనల్గా కాల్ చేయొచ్చు. ఓకే సార్. నా 24/7 నా నెంబర్ వచ్చి 9985054001. ఓకే సార్. రిపీట్ 9985054001 అండి. ఏదైనా కాల్ చేసి ఏదైనా లీగల్ డౌట్స్ కానీ ఏదైనా, అంటే ఆ ఏరియాలో ఎంత పెట్టుకోనొచ్చు ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తానండి. వాట్సాప్ నెంబర్ అది కూడా నాది. ఓకే.